ఇచ్చారని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో. అసలు సిగ్గుందా ఈ మనుషులకి అని చెప్పి అందరికీ భావం కలుగుతుంది. ఎందుకంటే ఈ సాక్షి ఛానల్ కానీ ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందేమో మాకు తెలియదు, కానీ పదే పదే వైఎస్ఆర్ కుటుంబం ఎందుకు తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేస్తా ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు కాదు అవి 5 కొండలే అని కూడా వాదించడం మనం చూసాం. ఆ రోజునే అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడని చెప్పి. జగన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోవటం, లడ్డు అంటారు గిడ్డు అంటారని వ్యాఖ్యానించడం, ఏదైనా పండగలు వచ్చేటప్పుడు గుడికి వెళ్లకుండా వెనకాల ఏదో సెట్టింగ్ చేసి పబ్బం గడపడం, ఈ రోజు మళ్ళీ వాళ్ళే పొగడతలు, ఏమీ లేదని సంబరాలు చేసుకోవటాలు. సిగ్గుందా మీకు అసలు? మీకు ఎందుకు అంత కోపం? తిరుపతి తిరుమల దేవస్థానం అంటే మీకు ఎందుకు అంత కోపం? మీకు ఎలాగ దేశభక్తి లేదని మొన్న తెలిసింది. రిపబ్లిక్ డే రోజున బయటికి రారు, తెలుగు పండగలకి ఎప్పుడు బయటికి రారు, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇంటి వెనకాల సెట్టింగ్ చేసుకుంటారు తప్ప గుడికి వెళ్ళటం మీకు అవ్వదు. మీకు కనీసం ఎదరవాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. హార్ట్ స్ట్రోక్లు కూడా వస్తాయి జనాలకి సరైన నివేదిక వచ్చిన రోజున మీరు చేసిన ఏదో పనులకి. కాకపోతే మీరు ఒకటి గమనించండి, ఆ కలియుగ దేవుడు విషయానికి ఎవరు వచ్చినా సరే ఒక్కొక్కరుగా భూస్థాపితం అయిపోయారు. అది చరిత్ర చెప్తుంది, తెలుసుకోండి. అలాగే మీరు కూడా 11 సీట్లు పడిపోయారు, గమనించలేదు. ఈ ఓటమి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేదు, అయినా మీకు సిగ్గురాదు. మీరు అసెంబ్లీకి రారు, ఇలాంటివి అడుగుతారనే. మీకు నమ్మకం లేదు, మీరు డిక్లరేషన్ ఇవ్వరు, నీ కూడా ఉన్న వాళ్ళు కూడా ఎవరు నీకు చెప్పరు, చెప్పినా వినవు. ఇంకొకసారి కానీ నిన్ను ఎవరైనా నీకు ఓటు వేయాలంటే కూడా తెలుగు వాళ్ళు భయపడే విధంగా చేస్తున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఏదో 4 సోషల్ మీడియా జోకర్స్ వచ్చి ఇలా మాకు క్లీన్ చిట్ ఇచ్చేసారని మాట్లాడితే దానికి నివేదిక ఉంది, తీసుకురండి, నివేదిక చూపించండి మాకు, ఇదిగో ఈ పలానా చోట క్లీన్ చిట్ ఇచ్చారని చూపించండి. మనం మనుషులం, సిగ్గు శరం వాటితో మసలండి అని చెప్పి మీకు హితవు పలుకుతూ అందరికీ నమస్కారం.